2030లో ఇండియాలో దాదాపు 170 బిలియన్ అంటే 14 లక్షల కోట్లు పెట్టుబడులు రావడానికి అవకాశం ఉంది. ఇది కేవలం డబ్బు మాత్రమే కాదు, ఇది మన దేశాన్ని మార్చే గ్రీన్ రెవల్యూషన్. ఇప్పుడు జరుగుతున్న జియో పొలిటికల్ టెన్షన్స్, గ్యాస్ రేట్లు పెరగడం, పెట్రోల్ రేట్లు పెరగడం, ఇవన్నీ చూసుకుంటే మనకు ఫ్యూచర్ లో క్లియర్ గా అర్థమయ్యే విషయం ఏంటంటే ఇండియా గ్రీన్ ఎనర్జీ వైపు చాలా పెద్ద పెద్ద అడుగులు వేస్తున్న విషయం అయితే అర్థం చేసుకోవాలి. ఇండియా ఇప్పుడు సోలార్, విండ్, గ్రీన్ హైడ్రోజన్ కోసం చాలా ఖర్చులు పెడుతుంది. ఈ సంవత్సరంలోనే గవర్నమెంట్ దాదాపు 19,444 కోట్లు గ్రీన్ హైడ్రోజన్ కోసం అయితే ఖర్చు పెడుతుంది. గ్రీన్ ఎనర్జీకి సంబంధించి ఫ్యూచర్ లో కొన్ని స్టాక్స్ బూమ్ అయ్యే అవకాశం ఉంది. లైక్ టాటా పవర్ సోలార్ అండ్ ఈవీ ఛార్జింగ్ వైపు చాలా వేగంగా పరిగెడుతుంది. JSW ఎనర్జీ అండ్ అదాని గ్రీన్, ఈ రెండు కూడా రెన్యూవబుల్ ఎనర్జీ వైపు చాలా ఫాస్ట్ గా పరిగెడుతున్నాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ గ్రీన్ ఎనర్జీని దేశవ్యాప్తంగా సరఫరా చేసే గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి కీలక పాత్ర పోషిస్తుంది. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రీన్ హైడ్రోజన్ క్లీన్ ఎనర్జీ కోసం చాలా భారీగా పెట్టుబడులు అయితే పెడుతుంది. ఇవన్నీ నేను మీకు ప్రిఫర్ చేయట్లే, బట్ ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఒకసారి రీసెర్చ్ చేయండి. మీ డెసిషన్ మీరు ఓన్ గా తీసుకొని పెట్టుబడులు పెట్టుకోండి. సో ఇది గైస్, ఇన్ఫర్మేషన్ ఇస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.